తెలంగాణ వెనుకబడ్డందుకు మా హౌసింగ్ బోర్డు కాలనీ, ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ, వినాయకనగర్ వాసుల మొత్తము తెలంగాణ కోసము ప్రతి మహిళ, పిల్లలతో సహా, వృద్ధులతో సహా అందరము ఖచ్చితంగా సాధించుకుందామనే ఉద్దేశంతో రాస్తారోకో చేయడము, ప్లస్ ఇక్కడ మానవరంగా ఏర్పడడం జరిగింది. ప్లస్ ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పేసి ఆలోచన ఉంది. ఇదంతా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మనం సాధిస్తామనే నమ్మకం ఉంది. జై తెలంగాణ. గారికి, బాపిరెడ్డి గారికి అక్కడ ఏదో సీనియర్ సర్వీస్ కానీ, మామూలు చర్చలు కానీ అక్కడి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన 10 జిల్లాలు మనం ఉంటే డబుల్ స్టెప్ వాళ్ళు ఈ విధంగా 50 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళవి, ఆంధ్ర వాళ్ళవి పైచేగా ఉన్నది. మరి ఈ రోజు ఇక్కడ తెలంగాణ జిల్లాలో తరఫున ఈరోజు నిరాహార దీక్షలో ఉన్నటువంటి జరిగింది. కనుక మీ అందరూ కూడా విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మరి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ యొక్క అభ్యర్థులకి ఆ రోజున పండుగ అయిపోయిన తర్వాత చేద్దామని ఒక రోజు అటు ఇటు అనుకుంటే కాంగ్రెస్ అభ్యర్థుల మేరకు 28 వరకు చేయడం జరిగింది. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఏదో కొద్దిమంది మిగతా చేస్తే కాదు, ఇది పూర్తి స్థాయి రాజకీయ సంక్షోభం. మరి ఎమ్మెల్యేలు కానీ, అవసరమైతే పూర్తి స్థాయిలో పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకెవడ రాజ్యాంగంగా చేస్తే ఇక దిక్కులేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందనేటువంటి నమ్మకంతో అందరం ఉన్నాం. అందుకనే రాజకీయ సంక్షోభాన్ని కోరుకుంటున్నాం. మరి దానికి అందరూ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం.